ఆపరేషన్ కగార్తో తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి. కర్రగుట్టలో జరుగుతున్న ఆపరేషన్పై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వెంకటాపూర్కు ఛత్తీస్గఢ్ అధికారులు వచ్చి వెళ్తున్నారని, తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. మావోయిస్టులు హింసాయుతమైన పంతాను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, తాము లొంగుబాట్లను మాత్రమే ప్రోత్సహిస్తున్నామంటున్న ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఒకవైపు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ పేరుతో కర్రగుట్టలను కేంద్ర బలగాలు ఒకవైపు చుట్టుముట్టాయి. అదే సమయంలో తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే ములుగు జిల్లాలో చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇవాళ కూడా తెలంగాణ మల్టీజోన్ ఐజీ 1 చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 14 మంది మావోయిస్టులు లొంగిపోయారు. చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుస్తాం. సార్ చెప్పండి, ఈ లొంగుబాట్లకు ఆపరేషన్ కగార్కి ఏమైనా సంబంధం ఉంది? అంటే ఇప్పుడు ఈ మావోయిస్టు పార్టీ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడానికి మేము వాళ్ళని ప్రోత్సహించడమే మా పోలీసు లక్ష్యం. ఇది తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉద్దేశం. ఈ ఉద్దేశంలో భాగంగా మేము వారి కుటుంబ సభ్యుల్ని, వారి బంధువులు, మిత్రుల్ని వాళ్ళ ద్వారా వారికి చెప్పడం జరుగుతుంది, కన్విన్స్ చేయడం జరుగుతుంది. వారు ఉద్యమాన్ని వదిలేసి వస్తే వారికి ప్రభుత్వం తరపున వచ్చే రివార్డ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. వారికి ఇంకా ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, ఇంకా ఇతర సమస్యలు ఉన్నా సరే కూడా మేము వారికి అన్ని విధాలుగా చేయూతనిస్తామని చెప్తున్నాము. దానికి ఆకర్షితులై ఇప్పటివరకు 250 మంది మావోయిస్టు సభ్యులు సరెండర్ అయ్యారు. వాళ్ళంతా ఈ తెలంగాణ రాష్ట్రమనే కాదు, అన్ని రాష్ట్రాలకు, ఏ రాష్ట్రమైనా సరే మేము ఆహ్వానిస్తున్నాము. 250 మంది సరెండర్ అయ్యారు. ఇందులో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు. ఇప్పుడు ఈరోజు కూడా 14 మంది వచ్చారు. 14 మందిలో ఒక ఏసీఎం ర్యాంక్ వాళ్ళు 2 ఉన్నారు, పార్టీ సభ్యులు 4 ఉన్నారు, మిలీషియా వాళ్ళు మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఇది ఆపరేషన్ కగార్లో భాగమైన లొంగుబాట్లు అంటే ఇది మేము చేపట్టిన కార్యక్రమం, తెలంగాణ పోలీసు చేపట్టిన కార్యక్రమం ఇది. ఎక్కడ కర్రగుట్టలో జరుగుతున్నటువంటి ఛత్తీస్గఢ్ పోలీసులు చేస్తున్నటువంటి ఆపరేషన్కు తెలంగాణకి ఏమైనా సంబంధం? ఇప్పుడు దానికి ఎట్లాంటి మాకు సంబంధం లేదు ఆపరేషన్స్కి. అయితే అది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతుంది. అయితే వెంకటాపూర్ కేంద్రంగా ఛత్తీస్గఢ్ ఐజీ వచ్చి ఇక్కడి నుంచి హెలికాప్టర్లలో ఫుడ్ కానీ ఆయుధాలు కానీ ఇవన్నీ పంపిస్తున్నారు. అంటే ఇప్పుడు వెంకటాపూర్లో అటు ఆల్రెడీ సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయి మా పోలీస్ స్టేషన్లో. కాబట్టి వాళ్ళ అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ వాళ్ళు మాతో మాత్రం అధికారికంగా ఎట్లాంటి సమాచారం షేర్ చేసుకోలేదు. కాబట్టి వాళ్ళు సిఆర్పిఎఫ్ ఆల్రెడీ అక్కడ ఒక బెటాలియన్ ఉంది మాకు వెంకటాపూర్లో. కాబట్టి ఆ అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం మాకు ఎట్లాంటి సమాచారం లేదు. తెలంగాణకు మావోయిస్టులు తలదాచుకునేందుకు వస్తే ఏం చేస్తారు? అంటే ఇప్పుడు తెలంగాణ సైడ్ కూడా మేము అప్రమత్తంగా ఉన్నాము. వస్తే మేము చెప్తున్నాం, సరెండర్ అవ్వమని చెప్తున్నాము. సరెండర్ అయితే వాళ్ళకు ఎట్లాంటి వేధింపులు ఉండదు. వాళ్ళకు అన్ని విధాలుగా మేము ప్రభుత్వం తరపున వారికి అన్ని విధాలుగా ఇస్తామని చెప్తున్నాం. కాబట్టి తప్పకుండా మేము వారిని ఆదరిస్తాము, వారికి అన్ని విధాలుగా మేము సహకరిస్తాము జనజీవన స్రవంతిలో కలవడానికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ పోలీసులు ఇప్పటివరకు శాంతియుతంగానే వెళ్తున్నారు. ఇప్పటికైనా మావోయిస్టులు లొంగిపోవాలి అని చెప్తున్నారు. కేంద్రం చేస్తున్నటువంటి ఆపరేషన్ కగార్కు తమకు ఎలాంటి సంబంధం లేదని, మేము లొంగుబాట్లను మాత్రమే ప్రోత్సహిస్తున్నామని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.